ఇంటర్మీడియట్ మ్యాథ్స్ 2Aలో 75/75 తెచ్చుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. అండ్ మీ రిలేటివ్స్, మీ ఫ్రెండ్స్ లేదా మీ ఊరి వాళ్ళు ఎవరైనా ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఉంటే సెకండ్ ఇయర్ వాళ్ళకి ఈ వీడియో వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది, వాళ్ళు కూడా 75/75 తెచ్చుకుంటారు. ఫస్ట్ ఇంటర్మీడియట్ మ్యాథ్స్ 2A విషయానికి వచ్చేస్తే ఇక్కడ 75 మార్క్స్. పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి 3 ఉంటాయి. పార్ట్ ఏలో 2 మార్క్స్, పార్ట్ బిలో 4 మార్క్స్, పార్ట్ సిలో 7 మార్క్స్. ఫస్ట్ ఎప్పుడైనా మీరు ఎగ్జామ్ పేపర్ రాసేటప్పుడు బ్యాక్ నుంచి ఫ్రంట్కి రండి. ఎందుకంటే ఒకవేళ 2 మార్క్స్ మిస్టేక్లో చిన్న మిస్టేక్ అయినా 7 మార్క్స్ మనం ఎక్కువ ప్రాక్టీస్ చేస్తాం కాబట్టి కరెక్ట్గా రాస్తాం. అందుకని ఫస్ట్ 7 మార్క్స్ రాయండి ఎప్పుడైనా. ఫస్ట్ 7 మార్క్స్ విషయానికి వచ్చేస్తే టోటల్ 7 క్వశ్చన్స్ ఉంటాయి. మీరు దాంట్లో 5 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. ఆ 5 ఏ ఈజీగా ఉంటాయో, ఏ చాప్టర్ నుంచి ఈజీగా ఉంటాయో నేను చెప్తా, ఓకేనా? బైనామియల్ థియరం నుంచి 2 క్వశ్చన్లు వస్తాయి. అవి చాలా ఈజీగా ఉంటాయి. మీరు ఫస్ట్ అవే నేర్చుకోండి. బైనామియల్ థియరంలో 2 క్వశ్చన్లు అయిపోతాయి. ఆ తర్వాత డి మోరిస్ థియరం, థియరీ ఆఫ్ ఈక్వేషన్స్, ఇవి కూడా చాలా ఈజీగా ఉంటాయి. జస్ట్ థియరమ్సే ఉంటాయి. మీరు ఈ 2 చాప్టర్లు కూడా 2 క్వశ్చన్లు వస్తాయి. ఈ 2 చాప్టర్ల నుంచి అవి ఫస్ట్ నేర్చుకోండి. ఎందుకంటే ఫస్ట్ అవి 2 బైనామియల్ థియరం నుంచి 2 అయిపోతాయి, కవర్ అయిపోతాయి. ఆ తర్వాత ప్రాబిలిటీలో ఒకటి చాలా డెడ్ ఈజీగా ఉంటాయి ప్రాబిలిటీలో. ఆ తర్వాత మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్, అది కూడా చాలా ఈక్వల్ టు ప్రాబిలిటీ. ఎంత ఈజీగా ఉంటాయో మీకు తెలుసు, ఎందుకంటే మీరు 10th క్లాస్లో, ఇంటర్లో, ఫస్ట్ ఇయర్లో ప్రాబిలిటీ గురించి తెలుసు. ఫస్ట్ ఇయర్ ప్రాబిలిటీ ఉండదు, కానీ 10th క్లాస్లో మీరు చదివి ఉంటారు ప్రాబిలిటీ. ఆ తర్వాత ర్యాండమ్ వేరియబుల్స్ అండ్ ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్, దాంట్లో నుంచి కూడా ఒకటి వస్తుంది. మొత్తం 7 క్వశ్చన్స్. మీరు దాంట్లో 5 అటెంప్ట్ చేయాలి. కాబట్టి మీరు ఫస్ట్ ప్రాబిలిటీ, ర్యాండమ్ వేరియబుల్స్ అండ్ ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్, మెజర్స్ అండ్ డిస్పర్షన్, ఈ 3 చాలా ఈజీగా ఉంటాయి. కాబట్టి ఫస్ట్ ఈ 3 అటెంప్ట్ చేయండి. ఆ తర్వాత బైనామియల్ థియరం నుంచి 2 ఉంటాయి. ఆ 2 అటెంప్ట్ చేయండి. ఆ 5 అటెంప్ట్ చేసినా చాలా బ్రో అనద్దు. ఎప్పుడైనా చాయిస్ కూడా అటెంప్ట్ చేయండి. అండ్ అదే థియరీ ఆఫ్ ఈక్వేషన్ నుంచి అండ్ డి మోరిస్ థియరం నుంచి ఈ 2 క్వశ్చన్లు కూడా అటెంప్ట్ చేయండి. ఎందుకంటే బై మిస్టేక్ ఇప్పుడు ప్రాబిలిటీ చేసేటప్పుడు ఏదైనా ఒక చిన్న నెంబర్ మిస్ అయినా, ర్యాండమ్ వేరియబుల్ చేసేటప్పుడు బాక్స్ వేస్ట్ చేస్తారు. కాబట్టి ఏదైనా బై క్యాలిక్యులేషన్ మిస్టేక్ అయినప్పుడు కూడా ఆ 2 క్వశ్చన్లు థియరమ్స్ కాబట్టి రాసినప్పుడు మీకు ఇక్కడ 6 మార్క్స్ వచ్చి అక్కడ 7 మార్క్స్ వచ్చినాయి అనుకో, అవి కన్సిడర్ చేస్తారు. ఏవి ఎక్కువ మార్క్స్ ఉంటే అవి కన్సిడర్ చేస్తారు. కాబట్టి ఎప్పుడైనా మీరు చాయిస్ మాత్రం మర్చిపోకండి. మీకు 75/75 రావాలంటే డెఫినెట్గా చాయిస్ అనేది రాయాలా. ఇక్కడ మీకు పార్ట్ సిలో 35 మార్క్స్ రావాలంటే చాయిస్ రాయండి. అండ్ మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ప్రతి ఒక్క క్వశ్చన్, నేను పెట్టిన ప్రతి ఒక్క క్వశ్చన్ ప్రాక్టీస్ చేయండి. 35/35 ఖచ్చితంగా వస్తాయి. అండ్ మీరు గుర్తుపెట్టుకోండి ఒక విషయం, చాయిస్ వదలకండి. ఎందుకంటే మీకు 2 అవర్స్లో ఎగ్జామ్ అయిపోతుంది ఆల్మోస్ట్ ఆల్. మీరు జస్ట్ 1 అవర్ పడుకోవడం కంటే, అమ్మాయిలు చూడడం కంటే ఇది చేయండి, చాయిస్ రాయండి. ఏముంది, 35/35 వస్తాయి కదా పార్ట్ సిలో. ఆ తర్వాత 4 మార్క్స్ విషయానికి వచ్చేస్తే ఇక్కడ మొత్తం 7 క్వశ్చన్లు ఉంటాయి. మనం దాంట్లో 5 క్వశ్చన్లు మాత్రమే అటెంప్ట్ చేయాలి. 5 క్వశ్చన్లు ఏ చాప్టర్లో ఈజీగా ఉంటాయి కూడా నేను చెప్తే. ఇప్పుడు కాంప్లెక్స్ నెంబర్ నుంచి 1 క్వశ్చన్ వస్తుంది, ప్రాబిలిటీ నుంచి 2 క్వశ్చన్లు వస్తాయి, పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయి, పార్షియల్ ఫ్రాక్షన్ నుంచి 1 క్వశ్చన్ వస్తుంది, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ నుంచి 1 క్వశ్చన్ వస్తుంది. ఫస్ట్ కాంప్లెక్స్ నెంబర్ క్వశ్చన్ చాలా డెడ్ ఈజీగా ఉంటుంది, అది రాసేయండి. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ నుంచి కూడా కొంచెం క్రిటికల్గా ఉన్న ఈజీగా ఉండిద్ది, అది అటెంప్ట్ చేయండి. ఆ తర్వాత ప్రాబిలిటీలో 2 క్వశ్చన్లు అటెంప్ట్ చేయండి. పర్ముటేషన్ కాంబినేషన్లో కూడా చాలా డెడ్ ఈజీగా ఉంటాయి, అవి 2 క్వశ్చన్లు అటెంప్ట్ చేయండి. చెప్పాలంటే 4 మార్క్స్ ప్రతి ఒక్కటి ఈజీగా ఉంటాయి భయ్య. ఇంటర్మీడియట్లో 4 మార్క్స్ అనేవి ఈజీగా ఉంటాయి, టఫ్ అనేది ఉండదు. మీరు 7కి 7 అటెంప్ట్ చేయొచ్చు. అండ్ నేను 5 అటెంప్ట్ చేస్తా బ్రో, నాకు మిగతా 2 రావని అనుకోకండి. ట్రై చేయండి, డెఫినెట్గా ఈజీగా ఉంటాయి ఆన్సర్స్ 4 మార్క్స్ క్వశ్చన్. నేను ప్రతి ఒక్క చాప్టర్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నా కదా. ప్రతి ఒక్క క్వశ్చన్ చాలా పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేయండి. 1కి 2 సార్లు, 3 సార్లు లేదా 10 సార్లు ప్రాక్టీస్ చేయండి. మీకు పర్ఫెక్ట్ అయ్యేదాన్ని ఆ క్వశ్చన్ ప్రాక్టీస్ చేయండి. ఒకవేళ మీకు మధ్యలో ఎప్పుడైనా ఆన్సర్ తప్పు పోయింది అనిపిస్తే ఫైనల్ ఆన్సర్ కరెక్ట్గా వచ్చేలాగా చూసుకోండి. ఎందుకంటే మీరు పదే ప్రాక్టీస్ చేసేటప్పుడు మీకు 90% ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా వాల్యూస్తో సహా అట్నే దిగుతాయి క్వశ్చన్స్. ఇంటర్మీడియట్లో ఎప్పుడైనా వాల్యూస్ కూడా చేంజ్ కావు క్వశ్చన్ పేపర్లో. అందుకని మీరు పదే ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు క్వశ్చన్ చూస్తేనే ఆన్సర్ గుర్తుకొచ్చేసింది కింద. ఒకవేళ మీకు ప్రాసెస్ మిస్టేక్ అయినా కింద బాక్స్లో ఆన్సర్ కరెక్ట్గా రాయండి. ఎప్పుడైనా మీకు ఆన్సరే టఫ్ అంటే రాంగ్ అనిపించింది అనుకో, బాక్స్ గీయద్దు ఎప్పుడైనా, దాన్ని హైలైట్ చేయకూడదు. ఆ తర్వాత 2 మార్క్స్ విషయానికి వచ్చేస్తే 10 క్వశ్చన్లు ఉంటాయి, 1 క్వశ్చన్ 2 మార్క్స్. ఇవి ఇక్కడ చాయిస్ అనేది ఏముండదు, 10కి 10 మనం అటెంప్ట్ చేయాలి. నుంచి 2 క్వశ్చన్లు వస్తాయి, అవి ఈజీగా ఉంటాయి. ఆ తర్వాత పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్ నుంచి 2 వస్తాయి, అవి కూడా ఈజీగా ఉంటాయి. ఆ తర్వాత బైనామియల్ థియరం నుంచి 1, డి మోరిస్ థియరం నుంచి 1 వస్తుంది, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ నుంచి, థియరీ ఆఫ్ ఈక్వేషన్ నుంచి ఒకటి వస్తుంది. ఆ తర్వాత మెజర్స్ అండ్ డిస్పర్షన్, ర్యాండమ్ వేరియబుల్స్ అండ్ ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్, ఆ 2 నుంచి ఒకటి వస్తుంది. మొత్తం 10 క్వశ్చన్లు వస్తాయి. ఎప్పుడైనా మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇంటర్మీడియట్లో ప్రతి ఇయర్
2 క్వశ్చన్స్ 2 మార్క్స్ క్వశ్చన్స్లో మారిపోతుంటాయి. 2 మార్క్ క్వశ్చన్స్లో ఇంపార్టెంట్ అంటూ ఏం ఉండవు 2 మార్క్స్ క్వశ్చన్స్లో. ఎందుకంటే ప్రతి ఇయర్ నువ్వు చెక్ చేసుకోవాలంటే ప్రీవియస్ పేపర్స్లలో ఎవ్రీ ఇయర్ 2 క్వశ్చన్స్ మారుస్తారు. అవి ఎక్కడి నుంచి వస్తాయంటే మీ మెటీరియల్ నుంచో, శ్రీ చైతన్య నారాయణ మెటీరియల్ నుంచో కాదు, టెక్స్ట్ బుక్ నుంచి వస్తాయి. పర్ఫెక్ట్గా టెక్స్ట్ బుక్లోనే 2 మార్క్స్ ప్రాక్టీస్ చేయండి. 2 మార్క్స్ అనేసి ఇంపార్టెంట్ ఏమి ఉండవు, గుర్తుపెట్టుకోండి. 2 మార్క్స్కి ఇంపార్టెంట్ అనేవి ఏంటి ఉండవు. మీకు పార్ట్ బిలో, పార్ట్ సిలో అక్కడ 20 అక్కడ 35 వస్తాయి. ఎందుకంటే అక్కడ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి. కానీ 2 మార్క్స్లో అలా ఉండదు. ఇక్కడ 20కి 20 రావాలంటే మీకు 16 కానీ 14 కానీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వల్ల మార్క్స్ వచ్చేస్తాయి. కానీ ఆ 4 మార్క్స్ 6 మార్క్స్ రావాలంటే టెక్స్ట్ బుక్ ప్రాక్టీస్ ఉండాలి. టెక్స్ట్ బుక్లో ఉండే 2 మార్క్స్ మీరు ప్రాక్టీస్ చేయండి. డెఫినెట్లీగా మీకు వస్తాయి. 20 out of 75 out of 75 రావాలంటే మీరు టెక్స్ట్ బుక్ కూడా ప్రాక్టీస్ చేయాలా, ఇది పక్కా. అండ్ నేను డిస్క్రిప్షన్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కూడా నేను పెడతా. మీకు కావాలంటే ఒకసారి ప్రూఫ్ కావాలంటే చెక్ చేసుకోండి. మొత్తం అయిపోయినాక కింద ఉన్న పేపర్స్ అన్నీ ఒకసారి మీరు చూడకుండా రాయండి. ఒక ఎగ్జామ్ లాగా మీరే పెట్టుకోండి. ప్రతి ఒక్క రోమన్ వైజ్ రాసుకుంటా వెళ్ళండి. ప్రతి ఒక్క పేపరు మీకు ప్రాక్టీస్ పెరిగినట్టు ఉంటుంది, ఎగ్జామ్ రాసినట్టు కూడా ఉంటుంది, భయం ఉండదు. అందుకనే గుర్తుపెట్టుకోండి, నేను కింద ప్రొవైడ్ చేసే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కానీ క్వశ్చన్ పేపర్స్ కానీ అన్నీ ప్రాక్టీస్ చేయండి. ప్రతి ఒక్కటి 1 or 2 కూడా ప్రాక్టీస్ చేయండి. బట్ డోంట్ ఫర్గెట్ టు లీవ్ చాయిస్. ఆ తర్వాత టెక్స్ట్ బుక్ మెయిన్ ప్రాక్టీస్ ఉండాలి. అవి లేకపోతే 75 మార్క్స్ రావు, పక్కా చెప్తున్నా. టెక్స్ట్ బుక్ చదవకుండా వెళ్తే ఏదో పక్కనోడు చూపిస్తే తప్ప ఆ 2 క్వశ్చన్లు కానీ 3 క్వశ్చన్లు కానీ 2 మార్క్స్ క్వశ్చన్లో ఖచ్చితంగా మనం తప్పుతుంది. ఓకేనా? అండ్ మర్చిపోకుండా మీరందరూ 75 తెచ్చుకోవాలని నేను కోరుకుంటున్నాను మనసారా. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఎవరైనా ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.